నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. శ్రీ తలుపులమ్మ అమ్మవారి గంధ అమావాస్య జాతర మహోత్సవం లోవ పరిసర గ్రామాల్లో వైభవపేతంగా జరిగింది. ఇందులో భాగంగా ఉపాలయం లోవ కొత్తూరు గ్రామంలోని శ్రీ అమ్మవారి ఆలయం వద్ద ఉత్సవ తీర్థం పురస్కరించుకుని ప్రభుత్వ విప్ మరియు స్థానిక శాసన సభ్యురాలు శ్రీమతి యనమల దివ్య అమ్మవారికి పంపిన చీర సారెను తెలుగుదేశం సీనియర్ నాయకులు శ్రీ యనమల రాజేష్ అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి పి విశ్వనాథరాజు వారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులకు సారే చీర అందజేశారు. వేద పండితులు, అర్చకులు శ్రీ అమ్మవారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించి అనంతరం అమ్మవారి శేష వస్త్రంతో సత్కరించి శ్రీ అమ్మవారి ప్రసాదాలను ఈవో విశ్వనాథరాజా అందజేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం సీనియర్ నాయకులు చింతంనేడి అబ్బాయి మాట్లాడుతూ తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ మరియు స్థానిక శాసన సభ్యురాలు శ్రీమతి యనమల దివ్య, లోవ గ్రామ ప్రజలు, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరిన విధంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ తలుపులమ్మ వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవటం జరిగింది. ఈ రోజున
లావుకొత్తూరులో ఉన్నటువంటి తలుపులమ్మ అమ్మవారు మహోత్సవాల సందర్భంగా మరి 13 రోజుల పాటు ఈ అమ్మవారు ఉత్సవాలు జరుగుతాయి, జాతరలు జరుగుతుంటాయి. దీనికి ప్రధానంగా మరి ఈఓ గారు దగ్గరుండి పర్యవేక్షణ చేస్తుంటారు. అలాగే లావుకొత్తూరు తునిలో ఉన్నటువంటి రాజావారు ఇంటి దగ్గరకు ప్లస్ అలాగే లావుకొత్తూరు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా అమ్మవారు ఊరేగింపులు ఉత్సవాలు జరుగుతుంటాయి. చాలా ఘనంగా చేస్తుంటారు ప్రతి సంవత్సరం కూడా. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఇంకా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. చాలా సంతోషం. ఆ అమ్మవారి ఆశీస్సులు కూడా ఈ గ్రామాల చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారికి, రాష్ట్రంలో ఉన్న భక్తులకు అందరికీ కూడా ఆశీస్సులు ఉండాలి. మరి దానిలో భాగంగానే యనమల రాజేష్ గారు, అలాగే మూతుపూరి వెంకటేష్ గారు, అలాగే మీ నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా, అలాగే లావుకొత్తూరులో గ్రామ భక్తులు, నాయకులు అందరూ కూడా ఈఓ గారి ఆధ్వర్యంలో ఈ రోజున అమ్మవారికి మన తుని నియోజకవర్గ శాసనసభ్యురాలైనటువంటి ఎమ్మెల్యే గారు అయినటువంటి యనమల దివి గారు ఈ రోజున పసుపు కుంకుమలు అలాగే సారీ చీర ఇవన్నీ కూడా పంపించడం జరిగింది. అవి యనమల రాజేష్ గారి చేతుల మీద ఈ భక్తుల ఆధ్వర్యంలో, ఈవో గారి ఆధ్వర్యంలో ఇక్కడ అమ్మవారికి అందజేయడం జరిగింది. మరీ ముఖ్యంగా మన కూటమి నాయకులు, కూటమి కార్యకర్తలు ఇక్కడ పూజారులతో కలిపి యనమల రామకృష్ణుడి గారి ఆయురారోగ్యాలు ఇంకా నిండుగా ఉండాలని, ఆ తలుపులమ్మ అమ్మవారు ఆశీస్సులు నిండుగా ఉండాలని, ఆయన సంపూర్ణమైన ఆరోగ్యంతో ఇంకా మెలగాలని కోరుతూ ప్రత్యేక పూజలు కూడా అమ్మవారి పాదాల దగ్గర చేయడం జరిగింది. దీనికి అంతటికీ సహకరించినటువంటి ఈవో గారికి, లావుకొత్తూరు గ్రామ పెద్దలకు, కూటమి నాయకులకు, తలుపులమ్మ అమ్మవారి భక్తులకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.